పూజలు లేక వెలవెలబోతున్న కొడవటూరు త్రిలింగేశ్వరాలయం. కాకతీయుల నాటి త్రికూటాలయం ఉంది. స్థానికులు దీన్ని ఈశ్వరేణి గుళ్ళు అంటారు. స్థానిక పాలకులు కూడా పట్టించుకొని వైనం. దారి సౌకర్యం లేకపోవడం వల్లనే గుడి శిథిలావస్థకు చేరింది. ఘన చరిత్ర కలిగిన పురాతన ఆలయాన్ని పునరుద్ధరించాలి అంటున్న గ్రామస్తులు, భక్తులు. ఉండేది హైదరాబాద్లో, నెలకోసారి 2 నెలలకోసారి వచ్చి పూజ చేసుకుని వెళ్తాం. ఇక్కడికి వచ్చినాక మాకు మంచిగా అనిపిస్తుంది. రండి, చేయి చేయి కలిపి తిరిగి మన ఆలయంలో వెలుగులు నింపుదాం. చరిత్రను కాపాడుతూ మన సంస్కృతికి ప్రాణం పోస్తూ 9+ న్యూస్ చేపట్టిన మన గుడి మన బాధ్యత కార్యక్రమం ఓ అద్భుత ఘట్టం. శిథిలావస్థలో ఉన్న పురాతన ఆలయాలకు తిరిగి ధూపదీప నైవేద్యాలతో పునర్వైభవం తీసుకురావటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈరోజు మనం జనగామ జిల్లాలో ఓ అపురూప ఆలయం గురించి తెలుసుకుందాం. కాకతీయుల కళా కౌశలానికి నిదర్శనంగా నిలిచిన కొడవటూరు త్రిలింగేశ్వర ఆలయ కథే ఇది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరులోని త్రిలింగేశ్వర ఆలయాన్ని కాకతీయుల సామంతులైన నతవాడి పాలకులు 12వ శతాబ్దంలో నిర్మించారు. సాధారణంగా కాకతీయుల త్రికూట ఆలయాలలో శివుడు, విష్ణువు, సూర్యుడు ఉంటారు. కానీ ఇక్కడ 3 శివలింగాలు మాత్రమే కనిపిస్తాయి. ఇది నిజంగానే ఓ అద్భుత విశేషం. ఈ ఆలయం చాళుక్యుల నిర్మాణ శైలికి ఓ గొప్ప ఉదాహరణ. కాలగమనంలో శిథిలమైన దీని ప్రాముఖ్యత ఏమో. ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు ప్రముఖ చరిత్రకారులు, డిస్కవరీ మ్యాన్గా ప్రసిద్ధి చెందిన రత్నాకర్ రెడ్డి వివరిస్తారు. జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ యొక్క కొడవటూరు గ్రామంలో 13వ శతాబ్దానికి సంబంధించి త్రికూట ఆలయం. ఇక్కడ 3 శివలింగాలు ఉన్నాయి, 3 గుళ్ళు ఉన్నాయి. ధూపదీప నైవేద్యం లేక దేవుడు వెలవెలబోతున్నాడు. దీనికి సంబంధించి మనతో పాటు డిస్కవర్ మ్యాన్ రత్నాకర్ రెడ్డి గారు ఉన్నారు. అడిగి మరింత సమాచారం తీసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈ యొక్క దేవస్థానం యొక్క విశిష్ట ఏంటిది? ఇది పూజలు పునస్కారాలు ఏం దీపదీప నైవేద్యం లేక ఈ యొక్క దేవస్థానం వెలవెలబోతుంది. దీనికి ఎలా చేస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? ముందుగా 9+ టీవీ ఛానల్కి ప్రత్యేక అభినందనలు. ప్రాచీన వారసత్వ సంపదను పరిరక్షించే కార్యక్రమంలో 9+ ఒక అడుగు వేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం ఉన్నది జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామం. ఇక్కడ జనగామ జిల్లాలో సిద్ధులగుట్ట అంటే చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు పర్యాటకులతో, ఈ కొడవటూరు భక్తులతో, పర్యాటకులతో, చరిత్ర పరిశోధకులతో కిటకిటలాడుతుంది. అట్లాంటి చారిత్రక ప్రాంతంలో కాకతీయుల నాటి త్రికూటాలయం ఉంది. స్థానికులు దీన్ని ఈశ్వరేణి గుళ్ళు అంటారు. అంటే 3 ఆలయాలలో 3 శివలింగాలు ఉంటాయి కాబట్టి ఈశ్వరేణి గుళ్ళు అంటారు. కాకతీయుల కాలంలో శైవ మతం ఉన్నత స్థాయికి, ఉచ్చ స్థాయికి చేరినప్పుడు అప్పుడు శివలింగము, వాసుదేవుడు, సూర్యుడికి బదులుగా 3 ఆలయాలలో శివుడు ఒక్కడే దేవుడు అన్న కాన్సెప్ట్తో 3 ఆలయాలలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ క్రమంలో 11-12వ శతాబ్దంలో కొడవటూరులో కూడా ఇట్లాంటి త్రికూటాలయం ఉంది. ఈ ప్రాంతం అంతా నతవాడి వంశస్థుల పాలనలో ఉంది. కాకతీయులకు సామంతులుగా ఉన్నటువంటి పాలకులు ఆ కాలంలో నిర్మించబడ్డ దేవాలయము. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఇది చాళుక్య శైలిలో నిర్మించబడ్డ దేవాలయము. తూర్పు కానీ, ఈశాన్యం కానీ, ఆగ్నేయం కానీ ఈ 3 వైపుల నుంచి ఈ గుడికి తక్కువ ఎత్తున్న కాంపౌండ్ వాళ్ళు నిర్మించారు. మిగతా వైపేమో ఆ మూలల్లో మూసి ఉంచారు. దీనివల్ల ఏమిటంటే 3 వైపులా ఉన్న ఆలయాల శివలింగాల పైన ఏ కరెంటు బల్బు లేకుండా వెలుతురు పడుతుంది. అట్లాంటి ప్రత్యేకమైన వాస్తు ఈ ఆలయానికి ఉంది. మరొక ప్రత్యేకత ఏంటంటే చాళుక్య శైలిలో కనిపించేటువంటి నంది మంటపంతో పాటుగా మంటపం ప్రత్యేకంగా ఉంది. 2 అంతస్తుల మంటపం ఇక్కడ కనిపిస్తుంది. పాలకుర్తి మండలం చెన్నూరులో కూడా ఇలాంటి మంటపం కనిపిస్తుంది. లింగాల గణపూర్ మండలం వనపర్తిలో కూడా ఇట్లాంటి మంటపం కనిపిస్తుంది. మంటపం ఉన్నటువంటి ఆలయాలు తక్కువగా కనిపిస్తాయి. అట్లాగే ఈ ఆలయంలో కూడా సుమారుగా 15 పైకప్పులు ఉంటాయి. మధ్య భాగంలో రంగమండపం పైన అష్టషట్కోణాలు ఉన్నటువంటి పైకప్పు కనిపిస్తుంది. అంటే ఇట్లాంటి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆలయ స్తంభాలు, చుట్టూ ఉన్నటువంటి స్తంభాలు మామూలు లోకల్ రాయితో నిర్మించినప్పటికీ కూడా ప్రత్యేకంగా రంగమండపానికి ఉన్నటువంటి 4 స్తంభాలు మాత్రం కాకతీయుల స్టైల్కు
కాకతీయుల శిల్పకళకు ప్రతీక అయినటువంటి బ్లాక్ గ్రానైట్ స్టోన్ను ఉపయోగించారు. ఆ బ్లాక్ గ్రానైట్తోనే శివలింగం కానీ నంది కానీ ఇతర దేవతామూర్తుల్ని చెక్తారు. అట్లాంటి బ్లాక్ గ్రానైట్తో అద్భుతమైన శిల్ప స్తంభాలు కనిపిస్తాయి. అప్పుడే కూడా మిషనరీ ఉపయోగించినట్టుగా చాలా నునుపుగా ఉంటాయి. ఇలా టచ్ చేస్తే అద్దం లాంటి నునుపు ఆ స్తంభాలకు కనిపిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నంది విగ్రహం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక కాకతీయుల దేవాలయంలో కనిపించేటువంటి శివలింగం యొక్క పలకలుగా ఉండేటువంటి ఒక డమరుకం స్టైల్లో కనిపించే దానిపైన పానమట్టం పైన బ్లాక్ గ్రానైట్తో ఉన్నటువంటి శివలింగం కనిపిస్తుంది. అదే స్టైల్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. అంటే తర్వాత ఇక్కడ ఇంకొక ప్రత్యేకత అంటే దీని పక్కనే పచ్చీస్ గుట్ట కనిపిస్తుంది. దానిపైన ఒక పచ్చీసు ఉండడము, హనుమ శిల్పం ఉండడం వల్ల పచ్చీస్ గుట్టకు దిగువన ఈ ఆలయం నిర్మించబడ్డది. తూర్పుకు అభిముఖంగా ఉన్నటువంటి ఆలయం. అయితే కొన్నేళ్లుగా ఈ ఆలయము శిథిలావస్థలకు చేరుకుంది. అయినప్పటికీ ఎక్కడ ధ్వంసం కాలేదు. కాంపౌండ్ వాల్ ఒకటే ధ్వంసమైంది. మిగతా 3 ఆలయాలలో ఉత్సవ శివలింగాలు అట్లాగే ఉన్నాయి. అంటే నిరభ్యంతరంగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా హాయిగా పూజలు చేసుకోవచ్చు. ఆలయాన్ని కేవలం ఆధ్యాత్మికతకే భక్తికో ప్రతీకగా చూడకూడదు. ఇది ఒక ఆట వీడుపు కేంద్రంగా చూడాలి. పాదాచారులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇది మజిలీగా చూడాలి. కుటుంబ బాధ్యతల నుంచి, రోజువారి పని ఒత్తిళ్ల నుంచి విశ్రాంతి తీసుకోవడానికి ఆలయాన్ని ఒక ప్రతీకగా చూడాలి. ఆకలిగొన్న వారికి తక్షణ కాలంలో కొద్ది ఆహారాన్ని ప్రసాదంగా ఇవ్వడానికి కావలసిన ఒక అన్నదాన సత్రంగా దీన్ని చూడాలి. మానసిక వైకల్యం ఉన్నవారు కూడా ఆలయాలకు వస్తారు. వారికి మానసిక స్వస్థతను చేకూర్చే ఒక కేంద్రంగా దీన్ని చూడాలి. తర్వాత దీన్ని ఒక కళా కేంద్రంగా కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఉత్సవాలు జరిగే సమయంలో వివిధ కళాకారులు వచ్చి ఈ ఆలయంలో డ్యాన్స్ చేస్తారు, సంగీతం వాయిస్తారు, కవులు కవిత్వం వినిపిస్తారు, గాయకులు పాటలు పాడతారు. అట్లాంటిది ఒక రంగమంటపం కూడా ఈ ఆలయంలో ఉంది. చుట్టూ భక్తులు కూర్చోవడానికి అరుగులు ప్రత్యేకంగా ఉన్నాయి. అంటే ఇట్లాంటి అనేక ప్రత్యేకతలు ఈ కొడవటూరు ఆలయానికి ఉన్నాయి. మరి ఎందుకు ఈ ఆలయం వెనుకబడి ఉంది? ఈ ఆలయంలో ఎందుకు పూజలు జరగడం లేదు? ఒక్కటే, ప్రతి పాఠశాలలో ఒక సోషల్ ల్యాబ్ ఉంటే విద్యార్థులు తమ గ్రామంలో ఉన్న చారిత్రక నేపథ్యాన్ని, చారిత్రక వారసత్వ సంపదను గుర్తించేవారు. ఆ వారసత్వ సంపద పట్ల తమ బాధ్యత ఎలా ఉండేదో వాళ్ళు చూపించేవారు. సోషల్ టీచర్ కూడా ఆలోచించేవాడు. గ్రామ పాలకులు కూడా ఇది మా గ్రామ వారసత్వ సంపద, మేమెందుకు మా గ్రామ వారసత్వాన్ని కాపాడుకోకూడదని ఒక ప్రశ్న వేసుకుంటాడు గ్రామ పాలకుడు కూడా. అందుకే ఈ దిశగా కనుక మనం ఆలోచిస్తే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్న వాళ్ళ మొత్తం. చాలాసార్లు ఒక చిన్న ఆలోచన ఉంటుంది, ఆల్రెడీ శిథిలగుట్ట పూజలు అందుకుంటుంది కదా, మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు అంటే కాదు. ఎక్కడైతే ఇప్పుడు వేములవాడ రాజేశ్వర ఆలయానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న అన్ని ఆలయాలు చూస్తాం. తిరుపతి కేంద్రానికి వెళ్ళినప్పుడు 2 రోజులు ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న అన్ని దేవాలయాలను చూస్తారు. ఒక్క గుడి ఉంటేనే కష్టం, కానీ అనేక దేవాలయాలు వెళ్ళినప్పుడు అనేక దేవాలయాలను సందర్శించుకుంటారు. ఈ ఆలయానికి మంచి రోడ్డు సౌకర్యం ఉంది. 2 వైపులా పచ్చిగుట్ట, సిద్ధులగుట్ట 2 గుట్టలు ఉన్నాయి. అంటే యువకులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ట్రెక్కింగ్ చేసి విశ్రాంతి కోసం ఈ ఆలయంలోకి రావచ్చు. అంటే అనేక ప్రత్యేకతలు ఈ ప్రాంతానికి ఉన్నాయి. మళ్ళీ జనగామ జిల్లా కేంద్రానికి, ఇటు బచ్చన్నపేట మండలానికి, ఇటు సిద్దిపేట జిల్లాకు తక్కువ దూరంలో ఉంది. కొమరవెల్లికి వచ్చే ప్రతి భక్తుని ఆకర్షించేటువంటి అన్ని అవకాశాలు కొడవటూరుకు ఉన్నాయి. పూర్తిగా రాతితో నిర్మించబడ్డ ఈ ఆలయానికి ప్రత్యేకంగా కాంపౌండ్ వాల్ కూడా నిర్మించారు. అందుకే స్థానికులు ఈ ఆలయం పట్ల కొంత ఆసక్తి గనక పెడితే, కొంత శ్రమదానం చేస్తే, కొంచెం బాధ్యతగా ఉంటే ఈ ఆలయం పూజలు అందుకుంటుంది, ఎప్పటిలాగే భక్తులతో కిటకిటలాడుతుంది. తర్వాత జనగామలో ఇప్పుడు ప్రభుత్వము పర్యాటక ప్రాంతాల అభివృద్ధి విషయంలో ఆలోచనలు చేస్తోంది. అందుకని ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో పర్యాటకులను ఆకర్షించడానికి, పర్యాటకులను ఆలయాలు చూపించడానికి స్వచ్ఛందంగా గైడ్ను కూడా నియమించే ప్రతిపాదన చేసింది. ఇప్పుడు దానికి ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా కోరింది. ఈ ప్రాంతంలో ఉన్న ఒకరు పర్యాటకులు వస్తే ఈ ఆలయాన్ని చూపించడానికి గైడ్ అట్లా అవసరమే ఉంటుంది. అంటే రానున్న రోజులలో పర్యాటకమే తెలంగాణలో అభివృద్ధి చెందుతుంది కాబట్టి బయటి వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు స్థానిక సిద్ధులగుట్ట, ఈ ఈశ్వరేని గుళ్ళు, ఆ వినాయక ఆలయము ఇవన్నీ చూపించి మళ్ళీ తిరిగి జనగామకు చేర్చే ఒక గైడ్ కూడా అవసరమే ఉంటుంది. అంటే ఇట్లా చూసినా కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదే కాకుండా మనతో పాటు ఈ గ్రామానికి సంబంధించిన కొంతమంది యువకులు కూడా ఉన్నారు. చెప్పండి, ఈ గ్రామంలో ఉన్న మీ దేవస్థానాన్ని దీప నైవేద్యం మీద ఏం లేదు, ఇప్పటివరకు కూడా ఈ యొక్క గుడికి అలంకరణ కానీ భక్తులు కూడా చాలామంది వచ్చిపోతుంటారు, కానీ ఇక్కడ పూజలు అందుకోవట్లేదు. మీరు ఏమనుకుంటున్నారు ఈ గుడి గురించి? అయితే ఇది శివాలయము ఊర్లో ఉందండి, కాకపోతే గ్రామస్తులు నిర్లక్ష్యం వల్ల కనుమరుగైపోతుంది. అయితే ప్రత్యేకంగా ఏంటంటే దీనికి దారి సౌకర్యం లేకపోవడం వల్లనే గుడి శిథిలావస్థకు చేరింది. అయితే దారి కలిగించారంటే
ఆటోమేటిక్గా గుడి డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతోనే మేము కూడా ఒక అడుగు ముందుకేసి గ్రామస్తుడిగా పూజలు పునస్కారాలు చేసుకుంటూ, అంటే మా నుంచి అయ్యేంత పూజలు చేసుకుంటూ గుడికి కొద్దిగా డెవలప్ చేద్దామని చెప్పేసి అడుగు ముందుకేసాము. కాకపోతే ఏంటంటే దీనికి కొద్దిగా చుట్టుపక్కల ల్యాండ్ ఉండడం వల్ల ఇందులోకి భూమి వాళ్ళు రానివ్వకుండా అంతా అడ్డుకుంటున్నారు. దీన్ని ఓన్లీ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా సహకరిస్తే, ఈ భూమి వాళ్ళు కూడా సహకరిస్తే దేవాలయం పూజలు అందుకుంటుంది. అదే అందరికీ సంతోషమే, గ్రామస్తులకు కూడా చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, గుళ్ళే మీరు వచ్చి ఎప్పుడో ఒకరోజు వచ్చి ఇక్కడ పూజలు చేస్తామని చెప్పి అంటున్నారు కదా, మీరు ఎక్కడి నుంచి వస్తారు, ఎందుకు ఇక్కడ చేస్తారు? యాక్చువల్లీ రేవర్తి ఉండేది హైదరాబాద్లో. వచ్చినప్పుడల్లా పూజ చేసుకుని వెళ్ళిపోతాం. నెలకోసారి 2 నెలలకోసారి వచ్చి పూజ చేసుకుని వెళ్తాం. ఇక్కడికి వచ్చినాక మాకు మంచిగా అనిపిస్తుంది. ఇది ఇక్కడ దేవస్థానానికి సంబంధించి మొత్తం గ్రామస్తులు కానీ ఇక్కడ ఉన్న డిస్కవర్మెంట్ రత్నాకర్ రెడ్డి సార్ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఈ గుడి త్వరలో దీన్ని నిత్యం దీనికి పూజలు అందించాలని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఇక్కడ సిద్ధులగుట్ట ఉంది. సిద్ధులగుట్ట కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఆ భక్తులు కూడా ఇక్కడ ఈ గుడి కూడా చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. దీనికి పూజలు అన్నీ అందిస్తే ప్రతి ఒక్కరు వచ్చి పూజలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తెలంగాణలోనే కొడవటూరుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ రాళ్ళ తోట అనే ఒక ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఉంది. దీన్ని లా తోట అంటారు. లా తోట అంటే రాళ్ళ తోట. ఈ రాళ్ళ తోటకు ఒక ప్రత్యేకమైన కథని స్థానికులు చెప్తూ ఉంటారు. స్థానిక సిద్ధులగుట్టలో సిద్ధులు మునులు తపస్సు చేసేవాళ్ళు. వాళ్ళు ప్రతిరోజు పక్కనే ఉన్న ఒక మామిడి తోటలోని మామిడి పళ్ళు తింటూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఆ రైతు ఆ మామిడి పళ్ళు రోజు కనుమరుగవుతున్నాయి, కనిపించట్లేదు, ఎవరు తెంపుకుపోతున్నారని చూసి ఆయన ఏం చేస్తాడు, ఎవరు తెంపుకుపోతున్నారో తెలియక ఆ మామిడి చెట్లకు చెప్పులు కడతాడు. తర్వాత తెల్లవారు రోజు ఈ మునులు తపస్సు చేసుకొని మామిడి తోట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మామిడి తోటకి చెప్పులు కనిపించేసరికి వాళ్ళు ఆగ్రహం చెంది ఈ మామిడి తోటను ఇట్లాగే ఉన్నట్టుగా రాళ్ళ తోట అవుగాక అని శపిస్తారు. అప్పుడు ఆ మామిడి తోట మొత్తము అలాగే ఎటు చూసినా వరుసగా ఉండేలా ఆ మామిడి తోట మొత్తం రాళ్ళ తోట అయింది. సుమారుగా 1000కి పైగా పెద్ద పెద్ద గుండ్లు, పెద్ద పెద్ద శిలలు కాదు గుండ్లతో ఉన్నటువంటి రాళ్ళ తోట ఇప్పటికీ ఉంది. అయితే మనకి తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ వీటిని అవెన్యూ అంటారు. అవెన్యూ అంటే రాళ్ళ వరుసలు, శిలల వరుసలు. చాలా చోట్ల 90% నిలువుగా ఉన్నటువంటి శిలలు కనిపిస్తాయి, కానీ ఇక్కడ వృత్తాకారంగా ఉన్నట్టు గుండ్లతో కూడిన రాళ్ళ తోట ఉంది. స్థానికులు ఈ వారసత్వ సంపద, ఈ చరిత్ర పట్ల అవగాహన లేకపోవడంతో ఆ రాళ్ళను అన్నింటినీ దొర్లించి ఆ రోడ్డు పక్కకి ఒక కందకం తీసి ఆ రాళ్ళని ఆ కందకంలో వేశారు. రాళ్ళ తోట కనుమరుగైంది. తెలంగాణ మొత్తం, భారతదేశం మొత్తం చరిత్ర పరిశోధకులు చూడవలసిన ఏకైక రాళ్ళ తోట ఇవల్ల లేకుండా పోయింది. అదే దుస్థితి, అదే దశ ఈ ఈశ్వరేణి గుళ్ళకు కూడా వస్తుంది. అందుకే జాగ్రత్త, మేల్కోండి గ్రామస్తులారా, ఈ ఆలయాన్ని కాపాడుకుందాము. ఈ ఆలయము పూజలు అందుకున్నప్పటి కాలంలో ఎంతగా భక్తులు వచ్చేవారో ఇక్కడ చూద్దాము. దీనిని వామన గుంటలు అనే ఆట అంటాము. 1, 2, 3, 4, 5, 6, 7 కప్ మార్క్స్, 7 బద్దులు 2 వరుసలలో ఉంటాయి. వీటిని ఇటొకరు కూర్చుండి ఆడతారు, లేదా అత్తా కోడళ్ళ ఆట అంటారు. ఈ 4 కప్ మార్క్స్ ఏమో కోడలికి, ఈ 4 చివరివేమో కప్ మార్క్స్ కోడలివి, ఈ మధ్యలో ఈ 6 అత్తవి అన్నమాట. 7 చింతగింజలు పెట్టి ఒక్కొక్క చింతగింజలా జార విడుచుకుంటూ ఆడతారనమాట ఈ ఆట. ఇట్లాంటివి ఈ ఆలయం అరుగుల మీద 3 ఉన్నాయి. అంటే ఎక్కువ మంది భక్తులు వచ్చేవారు, కాసేపు ఇక్కడ ఆడుకునేవారు, 1-2 గంటలు ఇక్కడ ఉండేవారు. ఇట్లాంటి ఒక విశ్రాంతి కేంద్రం కూడా ఈశ్వరేణి గుళ్ళు అని చెప్పొచ్చు. ఇది ఎక్కడుంది ఈశ్వరేణి గుళ్ళు అంటే నేను మీకు ఇక్కడ చూపించాను. లాంగిట్యూడ్ 79.0548 లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఏమో 17.8342. ఇవి కొట్టినా కూడా మీకు మొబైల్లో ఇవి కొట్టినా కూడా కరెక్ట్గా ఈ టెంపుల్కి వచ్చేస్తారు. మరి ఇదే ఈశ్వరేణి గుళ్ళ ప్రత్యేకత. న్యూస్ చేపట్టిన మన గుడి మన బాధ్యత కార్యక్రమం ఇలాంటి అనేక ఆలయాలకు పునర్జన్మ ఇవ్వాలని భక్తులు కోరుకుంటున్నారు. ఇది ఆధ్యాత్మికంగానే కాకుండా సాంస్కృతికంగా కూడా మనకు ఎంతో విలువైనది. త్వరలో 9+ న్యూస్ మరియు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఆలయ పునరుద్ధరణ పనుల పురోగతిని నిరంతరం మీకు తెలియజేస్తూ ఉంటాం.